Hello guys, so I have ordered this country delight milk. సో నేను చాలా రోజుల నుంచి యాడ్స్ వస్తూ ఉన్నాయి, బట్ ఫైనల్గా ఇది ఆర్డర్ చేసిన. సో నేనైతే 2 ప్యాకెట్స్ ఆర్డర్ చేశాను. అంటే 4 days తీసుకుంటే 4 days ఫ్రీ కదా. అండ్ దాంతోపాటు ఈ మిల్క్ కిట్ వచ్చింది. అండ్ సో మిల్క్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే చూడండి, కౌ మిల్క్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాస్చరైజ్డ్ కౌ మిల్క్ అంట. సో పాస్చరైజ్ అంటే సంథింగ్ ఏదో ఒక ప్రాసెస్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది ఖచ్చితంగా దీంట్లో, అంటే హీట్ ప్రాసెస్ ఆర్ ఇరేడియేషన్ సంథింగ్ లైక్ దట్, అంటే దీన్ని ప్రిజర్వ్ చేయడానికి. సో లెట్స్ సీ అసలుకి ఎలా ఉంటుందో ఇది. ఐ డోంట్ నో, ట్రై చేయలేదు నేను ఇప్పుడు, ఫస్ట్ టైం ఇది. లెట్ మీ ఓపెన్. సో ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది. సో దీంట్లో అయితే టెస్ట్ ఎలా చేయాలనేది ఉంది. సింపుల్ స్టెప్స్ టు డిటర్మైన్ ద ప్యూరిటీ ఆఫ్ మిల్క్ అని ఒక హెడ్లైన్తో ఇది ఉందన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని సైన్స్ ఉన్నాయి, ఐ మీన్ గుడ్ అండ్ అడల్టరేటెడ్ డిటర్జెంట్ సంథింగ్ ఇలా ఉన్నాయి. సో అలాంగ్ విత్ దిస్ సమ్ అనలిటికల్ రిపోర్ట్ ఉంది. దీంట్లో అరౌండ్ మైక్రోబయాలజికల్, కెమికల్ అండ్ అడల్టేరియన్ ఉంది. అంటే ఇవన్నీ టెస్ట్ రిపోర్ట్స్ అనుకుంటా, అరౌండ్ 200+ ఉన్నాయి ఇవన్నీ. చూద్దాం, ఇక్కడ ఉంది కదా, మేబీ ఇక్కడ మిల్క్ డ్రాప్స్ వేస్తే ఈ కలర్ వస్తే గుడ్ అన్నట్టు, ఈ కలర్ వస్తే సంథింగ్ బ్యాడ్ అనుకుంటా. సో కొన్ని మిల్క్ డ్రాప్స్ వేసి చూద్దాం ఇలా ఎట్లుందో. నేనైతే వీటిలో మిల్క్ డ్రాప్స్ వేసాను అనమాట. సో దీంట్లో ఇది వచ్చేసి ఎల్లో కలర్ వస్తే గుడ్, ఇది వచ్చేసి వైట్లో ఉంటే ఇది గుడ్, ఇది వచ్చేసి సంథింగ్ ఈ కలర్లో లైట్ లెమన్ ఎల్లో కలర్లో ఉంటే గుడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఎల్లో. సో లెట్స్ వెయిట్ ఫర్ 10 minutes. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ దాంట్లో ఎల్లోనే ఉంది, మీన్ నెక్స్ట్ వైట్ అండ్ లెమన్ ఎల్లో లాగా ఉంది, అండ్ ఇక్కడ కూడా ఎల్లో. సో ఇవైతే వాళ్ళు ఎలా గుడ్ అని పెట్టారో అలాగైతే వచ్చినాయి, బట్ ఐ డోంట్ నో అది అసలు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో. బట్ యాజ్ పర్ దిస్ కిట్ ఇది గుడ్ అనేది చెప్తున్నారు అనమాట. అసలు టేస్ట్ చేసి చూద్దాం, అసలు టేస్ట్ చేసి కూడా చూడాలి. ఐ డోంట్ నో.